వినాయక చవితి పండుగను పురస్కరించుకుని విజ్ఞానాపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 14 అడుగుల భారీ గణనాథుడు కొలువై ఉన్నాడని, భక్తులకు ప్రతిరోజు దర్శనమిస్తారని తెలిపారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని కూకట్పల్లిలోని విజ్ఞానపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లో భారీ గణనాథుడు అయితే కొలువైనాడు. అసలు ఎన్ని అడుగుల గణనాథుడిని ప్రతిష్ఠించారనేది నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరేంటి? నా పేరు రాజశేఖర్ రెడ్డి అండి. మా కమిటీ తరఫున రవిశంకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి ప్రెసిడెంట్. సో మా కాలనీలో దాదాపు 6 సంవత్సరాల నుంచి పెడుతున్నాం బొమ్మని. 14 అడుగుల బొమ్మ ఈ సంవత్సరము. ఎవ్రీ సంవత్సరం పెద్ద గణనాథుడినే ప్రతిష్ఠిస్తాము. 11 రోజులు ఉంచుతాము ఇక్కడ. సో అన్నదానం ఉంటుంది. దాదాపు 4000 మంది అన్నదానం కూడా చేస్తారు. 10వ రోజు అన్నదానం చేసి 11వ రోజు నిమజ్జనం చేస్తాము. సో కమిటీ తరఫున మేము ఒక 20 మంది ఇంకా కాలనీ అందరూ కలిసి చందాలు వేసుకొని చేస్తాం జనరల్గా. సో ఈ సంవత్సరం బడ్జెట్ ఎంత? మొత్తం మీద మీ గణనాథుడు 14 అడుగుల భారీ గణనాథుడు అయితే ఇక్కడ కొలువై ఉన్నాడు. దానికి బడ్జెట్ ఎంత అయింది? అసలు మొత్తం కార్యం చివరి రోజు భోజనాలు అయితేనేమి మొత్తం మీద మనకు ఎంత బడ్జెట్ వరకు ఉంటుంది? దాదాపు విగ్రహం ఒక్కటే 50,000 పైన అయ్యింది. మా భోజనాలకి అంతా కలిపి బడ్జెట్ దగ్గర 5 లక్షలు అయితే అవుతుందండి. ప్రతి సంవత్సరం 5 లక్షల దాకా ఖర్చు చేస్తున్నాం. చూశారు కదా, ఇది కూకట్పల్లిలోని విజ్ఞానపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అయితే భారీ గణనాథుడు అయితే కొలువైనాడు. ప్రతిరోజు నిత్యం నిష్టలు పూజలు మాత్రం అందుకొని ఉన్నట్లు నిర్వాహకులు అయితే వెల్లడించారు. ఇది ఇప్పటివరకున్న సమాచారం.